ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యులు సమ్మెబాట పట్టారు. పీజీ ఇన్ సర్వీస్ కోటా వ్యవహారంలో ఆందోళనలకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 3 నుంచి నిరాహార దీక్షలు చేస్తామంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలకు సిద్ధమైంది. డిఎంఈ, డిఎస్హెచ్ల నుంచి వైద్యులకు పంపించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. రోగులను ఇబ్బంది పెట్టి కలిగించొద్దంటూ పిహెచ్సి డాక్టర్లకు ప్రభుత్వం సూచించింది. ఇన్ సర్వీసెస్ పీజీ కోటాను పునరుద్ధరించడంతో పాటు టైం బాండింగ్ ప్రమోషన్ ఇవ్వాలని కోరుతూ ఏలూరులో పీహెచ్సీ వైద్యులు ఆందోళన బాటపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. ఇన్ సర్వీస్ పీజీ కోటాలను పునరుద్ధరించడంతో పాటు టైం బాండింగ్ ప్రమోషన్లు వెంటనే కల్పించాలి అంటూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించినటువంటి వైద్యులు దశల వారీ ఆందోళన బాటపట్టారు. ఆ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో డాక్టర్ జ్ఞానేశ్వర్ సార్, ఏంటి మీ డిమాండ్లు ఇప్పటికీ ప్రభుత్వంతో చర్చించారు, అవి కూడా విఫలమైనట్టున్నాయి. మీ డిమాండ్లు ఏమైనా మార్పులు ఉన్నాయి, ఏమేమి కోరుకుంటారు? ఈ ఉద్యమం ఈ రోజుది కాదండి, మేము లాస్ట్ ఇయర్ నుంచి కూడా దీని గురించి కంటిన్యూస్గా చేస్తున్నాము. చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చిన హామీల్లో ఒకటి మినహా మిగతా ఏ హామీని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏమీ నెరవేర్చడం జరగలేదు. హైయర్ అథారిటీస్కి అందరికీ రిపీటెడ్గా కలిసి కనీసం ఈ సంవత్సరం ఒక 25 నుంచి 30 సార్లు వరకు మేము అథారిటీస్ని కలిసి అటు నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేక ఇలాంటి లాస్ట్ రిసార్ట్ ఒకటి మేము తీసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ 30% ఉండేది 20% తగ్గించగా ఈరోజు 30% నుంచి 15%, అది కూడా లిమిటెడ్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ ఇవ్వకుండా లిమిటెడ్ బ్రాంచెస్ ఇచ్చారు. ఇది మనకు జస్ట్ 5% అన్నట్టు కనిపిస్తుంది, కానీ సీట్ల విషయంగా చూస్తే సకానికి పైగా తగ్గిపోయినాయండి సీట్లు. మాకు గవర్నమెంట్ నుంచి వస్తున్న మాట ఏంటంటే ఇన్ సర్వీస్ పీజెస్ గురించి, మా గవర్నమెంట్ డాక్టర్స్ సరిపోయారు, ఇంకా మాకు అవసరం లేదు స్పెషలిస్టులు అనే మాట ఒకటి వినిపిస్తుంది. మేము చెప్తున్నాము ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేము వచ్చి మళ్ళీ సర్వీసెస్ ఇస్తాము. స్టాంప్ పేపర్స్ మీద బాండ్ రాసి మా సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయండి. వాళ్ళ దగ్గర ఉండి 10 years బాండ్ మేము ఇస్తాము. ఇచ్చాక మేము సర్వీస్ ఖచ్చితంగా బౌండ్ చేస్తాము. ఎక్కడైనా వన్స్ మా సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత మేము ఎక్కడ వేసినా మేము వెళ్ళి ఎంత దూరం మారుమూల ప్రాంతంలో అయినా మేము చేయడానికి రెడీ అని మేము ఒప్పుకున్నాము, అది చెప్తున్నాము కూడా. టైం బౌండ్ ప్రమోషన్స్ అనేవి లేని ఒకే ఒక్క డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో, అది కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ దగ్గర నుంచేనండి. నాకు తెలిసిన వాళ్ళే కనీసం ఒక 30 మంది డాక్టర్లు మెడికల్ ఆఫీసర్లుగా జాయిన్ అయ్యి మెడికల్ ఆఫీసర్గానే రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామందికి తెలుసు ట్రైబల్లో ఎంత హిల్ టాప్స్ ఉంటాయి, ఎన్ని లొకేషన్స్ ఉంటాయి, ఎన్ని చోట్లకి వెళ్ళి మీరు మన మీడియాలో కూడా చూస్తాం, వాగులు దాటుతూ అంకలు దాటుతూ వెళ్తుంటాం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటేనండి, విజయవాడలో సిటీలో చేస్తున్న వాళ్ళకి ఎంత జీతమో ట్రైబల్ అలవెన్స్ లేకుండా ట్రైబల్ డాక్టర్స్ మారుమూల ప్రాంతంలో సిగ్నల్ లేని ఏరియా చేసే వాళ్ళకు కూడా అదే జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. 3వ తారీఖు నుంచి మేము చెలో విజయవాడ వెళ్తాము. విజయవాడ వెళ్ళడం, అక్కడ హంగర్ స్ట్రైక్ కూర్చుంటాము. మేము ఎవరం వెనకాడట్లేదు, ఎందుకంటే ఇది చాలా న్యాయమైనవి, చాలా బేసిక్ నీడ్స్ మేము అడుగుతున్నవి. ఇందులో ఎటువంటి పెద్ద కోరిక లేదు. ప్రభుత్వం దిగి వచ్చి తమకు ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో చేసేటటువంటి డాక్టర్స్కి వాళ్ళకి ఎలివెన్స్లు ఇవ్వడంతో పాటు టైం బాండింగ్ ప్రమోషన్స్ ఇవ్వడం, అలాగే పీజీ సర్వీస్ కోటాను పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్లను అయితే డాక్టర్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీష్ శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు.